వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీడియోస్లో 5th నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్నే 5NF అని కూడా అంటారు. ఫస్ట్ డెఫినేషన్ అండ్ దెన్ రూల్స్ కూడా డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఏదైనా రిలేషన్ ఆ టేబుల్ 5th నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలంటే దానికి కావాల్సిన రూల్స్ ఏంటంటే అది ఫస్ట్ ఆల్రెడీ 4th నార్మల్ ఫామ్లో ఉండాలి. ఓకే, 4th నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఏమి ఉండాలి? 4th నార్మల్ ఫామ్లో ఉండాలంటే BCNFలో ఉండాలి, 3rd నార్మల్ ఫామ్లో ఉండాలి, 2nd నార్మల్ ఫామ్లో ఉండాలి, 1st నార్మల్ ఫామ్లో ఉండాలి. సో 5NFలో ఉండాలంటే రిమైనింగ్ అన్ని నార్మల్ ఫామ్స్లో ఉండాలి. ఓకే, అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ హ్యావ్ జాయింట్ డిపెండెన్సీ. జాయింట్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ఆ టేబుల్లో. జాయింట్ డిపెండెన్సీ అంటే ఏంటంటే ఇట్ కెన్ నాట్ బి ఫర్దర్ నాన్ లాస్ డీకంపోజ్డ్. అంటే ఆ టేబుల్ని ఇంకా ఫర్దర్గా మనం డివైడ్ చేయడానికి వీలు కుదరకూడదు, అంటే ఇంకా ఫర్దర్ డివిజన్ అనేది పాసిబుల్ అవ్వకూడదు. సో ఏదైనా టేబుల్ని డివిజన్ చేస్తున్నప్పుడు ఆ డివిజన్ ఎలా ఉండాలి? నాన్ లాస్గా ఉండాలి. అంటే మన అట్రిబ్యూట్స్ మన డేటా ఏది లాస్ అవ్వకూడదు డీకంపోజ్ చేస్తున్నప్పుడు. అలాంటి డీకంపోజిషన్ ఫర్దర్గా పాసిబుల్ కానప్పుడు ఆ టేబుల్లో మనకి జాయింట్ డిపెండెన్సీ అనేది ఉండదు. సో అంటే డివైడ్ చేసిన టేబుల్స్ అన్నిటి మీద మనం న్యాచురల్ జాయిన్ అప్లై చేస్తే అగైన్ మనకి ఒరిజినల్ టేబుల్ రావాలి. అప్పుడు ఆ డేటా నాన్ లాస్ జాయిన్, ఆ డీకంపోజిషన్ని నాన్ లాస్ డీకంపోజిషన్ అని అంటారు. దీన్ని PJNF అని కూడా అంటారు 5th నార్మల్ ఫామ్ని, అంటే ప్రొజెక్ట్ జాయిన్ నార్మల్ ఫామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఒక ఏజెంట్ ఒక కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ని సెల్ చేస్తున్నాడు. అది ఈ టేబుల్. సో దీంట్లో కొంచెం రిపీటెడ్ డేటా ఉంది కదా. సో ఆ రిపీటెడ్ డేటాని మనం డివైడ్ చేయడానికి మనం ఈ టేబుల్ని డీకంపోజ్ చేద్దాం 5th నార్మల్ ఫామ్ యూస్ చేసుకుని. సో ఇలాగా ఏజెంట్ కంపెనీ ఏజెంట్ ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నాడు అదొకటి. తర్వాత ఏజెంట్ ప్రోడక్ట్, ఏజెంట్ ఏ ప్రోడక్ట్స్ని సెల్ చేస్తున్నారు. అలాగే ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇలా ఈ టేబుల్ని ఈ 3 టేబుల్స్గా డీకంపోజ్ చేయడం ద్వారా ఇది 5th నార్మల్ ఫామ్లో కన్వర్ట్ అయింది. సో అగైన్ ఇప్పుడు మనం ఈ 3 టేబుల్స్ మీద న్యాచురల్ జాయిన్ అప్లై చేస్తే మనకి ఒరిజినల్ టేబుల్ వస్తుంది, అంటే నాన్ లాస్ డీకంపోజిషన్. అలాగే జాయింట్ డిపెండెన్సీ కూడా ఎలిమినేట్ అయింది, అంటే ఇది 5th నార్మల్ ఫామ్లో ఉంది.